వైసీపీ నిర్వహించిన కాపునాడు సమావేశంపై ప్రభుత్వ చీఫ్ విప్ బోలిశెట్టి శ్రీనివాస్ విమర్శలు చేశారు. కాపు మీటింగ్ పేరుతో జనసేన పార్టీని విమర్శించడమే లక్ష్యంగా సమావేశం నిర్వహించారని ఆయన ఆరోపించారు. కుల మతాలకు అతీతంగా సమాజం ఉండాలని పవన్ చెబుతుంటే ప్రతి ఘటనకు జనసేనను పవన్ ను ఆపాదించడం సరికాదు అన్నారు. పిఠాపురంలో కాపు ఓటర్ల కారణంగానే పవన్ కళ్యాణ్ గెలిచారన్న వంగ గీత వ్యాఖ్యలను ఖండించారు. వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిగూడెంలో తనపై పోటీ చేసే ధైర్యముందా అని బోలిశెట్టి సవాల్ విసిరారు. నేను ఒకటే యాంగిల్ ఫస్ట్ మాట్లాడింది నేను ఒకటే మాట్లాడాను. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఒక క్రిమినల్ ఎవరైతే ఉన్నారో అతను చూడాలి, సిఐ చూడాలి తప్ప అక్కడ పోలీసు క్రిమినల్ కూడా చూడాలి, మనం కులం చూడకూడదు అనేది మా ఉద్దేశం. దానికి మీరు ఎన్ని రంగులు వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు అమ్మటరాంబాబు గారు చెప్తున్నాడు ఇది ఫేక్ ఫోటో అని మీరు నిరూపించడం నేను కాదు, చాలా ఛానల్స్ దాన్ని పెట్టి ఫేక్ ఫోటో అని చెప్పారు. మీరు నిరూపించుకోవాలి, నా మీద ఏం లేదు. ఏంటంటే ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి కదా అని చెప్పి జనసేన పార్టీని బురదల్లే కార్యక్రమం చేస్తే ప్రజలంత అమాయకంగా లేరని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నిన్నటి రోజున జనసేన పార్టీకి కాపును దూరం చేయడం కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు ఎవరైనా కాపు నాయకులు పెట్టినప్పుడు మీరు తిట్టేది కానీ మీరు విమర్శించేది కానీ కాపులు పెట్టిన పార్టీ నాయకుడు ఒకవేళ మీరు నిజంగా ఎన్నో పార్టీలు ఉన్నాయి, దాని అధినాయకుడు ఇవాళ ఒక కాపుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మీరు మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఒకసారి మన కులానికి మనం ముద్ర వేసుకుంటే రేపు ప్రజలు అందరూ మనల్ని ఆదరించారు కాబట్టి మన కులంతో పాటుగా ఉన్న కులాలను కూడా సోదరభావంతో చూడండి, మనం ఏ మతాన్ని అయితే మన మతంతో పాటు కూడా ఉన్న మతాన్ని కూడా గౌరవించమని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇది భారతీయ ముందు మనం అందరూ భారతీయులు, ఏ కులం అయినప్పుడు కూడా భారతీయులు అనే విషయాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళమని చెప్తూ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ఎవడో చనిపోయినోడు కాపులు చంపేస్తున్నారు, లేకపోతే చంపినోడు కాపు, లేకపోతే కాపులు హింసించేస్తున్నారు అంటే తప్పు చేసినోడు ఏ కులంలోడు అయినా సరే ఆ కులానికి సంబంధం లేదు. కులంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. నేను మొన్న కూడా చెప్పాను, నేను ఒకటే యాంగిల్ ఫస్ట్ మాట్లాడింది నేను ఒకటే మాట్లాడాను.